సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త జగన్ నాటకానికి తరలేదు. విజన్ వైజాగ్ అని చెప్పి ఈరోజు ఏదైతే పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో అత్యంత దారుణంగా, చాలా ప్రజలు వింటే నిస్సిగ్గుగా, అసలు మడమ తిప్పను మాట తప్పనటువంటి వ్యక్తి దానికి భిన్నంగా విశాఖని భారతదేశంలోనే ఒక ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పి, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను మళ్ళీ అని చెప్పి, విశాఖ నుంచి పరిపాలిస్తానని చెప్పి, బాబాయ్ హత్య కేసులో పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వాన్ని రాయలసీమ వాసులు ఇప్పటికే నమ్మటం లేదు. అమరావతి రైతుల్ని, అమరావతిని నిండా ముంచేసి కోస్తా ప్రాంతం వాసులు కూడా ఇవాళ జగన్మోహన్ నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇక మిగిలింది అమాయక ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు. ఉత్తరాంధ్ర ప్రజల్ని అమాయకులు కాబట్టి ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద సవతి ప్రేమ చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. విశాఖ వస్తేనే దుకాణాలు తీసేస్తారు, చెట్లు నరికేస్తారు, పరదాలు కప్పేస్తారు, స్కూల్కి సెలవిచ్చి ఆ స్కూల్ బస్సుల్లో నుంచి జనాలను తరలిస్తారు. జగన్మోహన్ రెడ్డి వస్తే విశాఖ వాసులు ఇళ్లలోంచి బయటికి రాగలరా? ఇప్పటికే ఎప్పుడొచ్చినా గాలి వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి రోడ్ల మీద ట్రాఫిక్ని జనాల్ని స్తంభింపజేస్తారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావడం, విశాఖలో ఉండడం అసలు అవసరమైన విశాఖ వాసులకు కానీ ఉత్తరాంధ్ర వాసులకు కానీ ఏదో కట్టేస్తానంటున్నాను ఆయన. మహాప్రభు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నమస్కారం పెడుతున్నాం. జనసేన పార్టీ మీరేమీ కట్టక్కర్లేదు, తాకట్టు పెట్టండి, విశాఖ ప్రభుత్వ ఆస్తుల్ని విడిపించండి చాలు. మీ దోపిడీ బృందం కబ్జాల నుంచి విశాఖని రక్షించండి. 14 ప్రభుత్వ ఆస్తుల్ని మీరు తాకట్టు పెట్టేసి ఇవాళ విశాఖని ఆర్థిక రాజధాని అని చెప్పి కళ్ళబొల్లి మాటలు మీరు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో కేవలం ఉత్తరాంధ్రలో 50,000 కోట్ల పైగా దోపిడీ జరిగింది. ఇంకా మేము దోచుకోవడానికి ఏముంది? రాజు జగన్మోహన్ రెడ్డి అయితే సామంతరాజులుగా వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, భారతిరెడ్డి, అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాగ వాళ్ళ బృందం అంతా కూడా దోచేసుకున్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజల్ని ఏ విధంగా నమ్మబలికి ఇవాళ ఓట్లు అడుగుతా ఉన్నాడో మాకైతే అర్థం కావట్లేదు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు లూలు మాల్ని ఎందుకు తరిమేశారు? హెచ్ఎస్బిసిని ఎందుకు సాగనంపేశారు? కనీసం ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఉత్తరాంధ్రని, ముఖ్యంగా విశాఖని గంజాయి హబ్గా తీర్చిదిద్ది ఇవాళ అభివృద్ధి కాదు కదా, ఉపాధి కాదు కదా, ఏమీ లేకుండా ఉత్పత్తి ఆంధ్రగా మీరు మిగిల్చారు. ఇప్పటికే ఋషికొండని బోర్డుగుండు కొట్టేశారు. మీరు రేడియంట్ ఆస్తిని మీ ఎంపీ కట్టబెట్టారు. దస్పల భూముల్ని మీ యొక్క ఫార్మా కంపెనీ యజమానికి
మీ తొత్తుకి దారాదత్తం చేశారు. ఎన్సీసీ భూముల్ని మీ మంత్రి కొట్టు సత్యనారాయణ సంస్థకి రాయించేశారు. ఆఖరికి రామారెడ్డి స్టూడియోని రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మీరు వాటాలు పంచుకున్నారు. విస్తన్నపేటలో మీకు వాటాలు అందలేదా ముఖ్యమంత్రి గారు? ఇంకా ఏం మిగిల్చారని చెప్పి విశాఖను ఉత్తరిద్దామని చెప్పి విశాఖలో కూర్చొని పరిపాలిస్తామంటున్నారు. మీరు వేల కోట్ల రూపాయలు ఆస్తుల్ని కూడగట్టి సియాసెట్ నిబంధన తొంగలో తొక్కి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా వైసీపీ నాయకులు కబ్జా చేయలేదా? ఇంకా నిన్న ఇవాళ ముఖ్యమంత్రి అంటారు ఐకానిక్ సచివాలయం కడతారట. ఐకానిక్ సచివాలయం కట్టడానికి ఒక బస్ బేని ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జిని కట్టలేటువంటి అసమర్థుడు ఐకానిక్ సచివాలయం కడతారా? ఇన్నోవేషన్ సెంటర్లు కడతారంటున్నారు. ఉన్న ఇన్నోవేషన్ సెంటర్లు ఉన్న కంపెనీలు కాస్త తరివేశారు, ప్రభుత్వ భవనానికి ఇచ్చేశాడు. ఇంకా కొత్తగా ఏంటి కడతారండి ఇన్నోవేషన్ సెంటర్? నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ పెడతారంటాడు. 5 ఏళ్లలో నిరుద్యోగులు బాగా పెంచేసి ఇప్పుడు ఇన్నోవేటివ్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఎవరికి మీరు నాలెడ్జ్ చెప్తారు? నిరుద్యోగులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెంచేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది కాదా? అబద్ధాలు ఆడడానికి ఒక అర్థోపద్ధతి ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజలు మంచివారు కాబట్టి, అమాయకులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నోటికి చూసినట్టు ఏది మాట్లాడుతుంటే అది వింటారనుకోవడం ఆయన అవివేకం. మనం చూసాం కొత్తగా స్టేడియం నిర్మిస్తారట. ఉన్న స్టేడియం ఏమిచ్చి ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి కొత్తగా స్టేడియం కడతాడు ఈయన. విశాఖలోని ఎంపీ భార్యకి బిడ్డకి ఇవాళ భద్రత లేదు, వాళ్ళకే రక్షణ కరువైపోయింది. తహసీల్దార్ని రియల్ ఎస్టేట్ వ్యవహారంలో హత్య చేశారు. గతంలో కంటే ఇప్పుడు విపరీతంగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలు పెరిగిపోయి ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నిమ్మకి నీరెత్తున్నారు. ఇంకా జగన్ వస్తే విశాఖకి హత్య రాజకీయాలు విరేతాండవం చేస్తాయి. విశాఖ వాసులు, ఉత్తరాంధ్ర వాసులు భయభ్రాంతులు గురవుతారు. ఈ జగన్ కపట నాటకాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. బీసీ నాయకుల మీద, ఎస్సీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేశారు. మాస్కడిని పాపానికి సుధాకర్ని అనేటువంటి వైద్యుడిని బలిగొన్నారు. వీళ్ళ విశాఖ వచ్చి విశాఖ వాసుల్ని, ఉత్తరాంధ్రని ఉద్ధరించేది. అసలు మేము ఒకటే అడుగుతున్నాం, ఇంకా విశాఖలోని ఈ జగన్మోహన్ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ అన్నయ్య గారు కానీ ఏమి దోచుకోవడం మిగిలిందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏం వైజాగ్ విజన్ కాదు, విజన్ విజయవాడని, విజన్ కర్నూలని ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఆయనకి ఇష్టమైన కడపని కడప విజన్ గా ఎందుకు పెట్టలేదు? కేవలం విజన్ వైజాగ్ ని ఎందుకు ఇవ్వాల? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేనికి ఇప్పుడు విజన్ వైజాగ్ గుర్తుకొచ్చింది? కేవలం విశాఖలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 25,000 కోట్ల రూపాయల ఆస్తులు ఏదైతే కూడబెట్టాడో వాటిని కాపాడుకోవడానికి, ఇక్కడ వాళ్ళ అన్నయ్య దోచుకున్నవి దాచుకోవడానికి ఇక్కడ బాగా వేయాలనుకోవడం ఈ జగన్ దుర్మార్గం.